కర్నూలు జిల్లా చిప్పగిరిలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేను అరెస్టు చేశారంటూ విమర్శించారు. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లుగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ ఘటనే నిదర్శనమని బుట్టా రేణుక ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూ ఉన్నది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. చిప్పగిరి మండల కేంద్రంలోనే వైసీపీ నేతలంతా రోడ్డుపైన బైఠాయించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాజీ ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమెతో పాటు ఎమ్మెల్సీ మధుసూదను, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకొని ఎవరైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారో అతన్ని తక్షణమే విడుదల చేయాలని బైఠాయింపు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేని తక్షణమే విడుదల చేయకపోతే రోడ్డు మీద నుండి లేచేది లేదు అని అక్కడే కూర్చున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. వైసీపీ నేతలపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నేతకు సంబంధించినటువంటి కారును కానీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణకి పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధి రాత్రి 1 గంట వరకు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకోకుండా రాత్రి సమయంలో 2:30 గంటల సమయంలో ఇంటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి ఉగ్రవాదిని ఎవరైతే తీసుకొస్తారో ఆ టైపుగా ఎమ్మెల్యేని తీసుకురావడం ఏంటి అనేది మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలోన అరెస్టు చేయడం లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టు చేస్తున్నారనేది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారో తక్షణమే విడుదల చేయాలా, విడుదల చేయకపోతే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళేది లేదంటూ భీష్మించుకున్న కూర్చున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మరోవైపు టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఎవరైతే దళిత మహిళ పైన ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే తమ్ముడు దాడి చేశారు, ఆ దాడిలో గాయపడినటువంటి దళిత మహిళని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంలో ఆమెని వెళ్ళి పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక దళిత మహిళ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే కొడుకు, తమ్ముడు దాడి చేయడం కరెక్ట్ కాదు, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాడి చేయడం, మహిళ పైన దాడి చేయడం పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, కఠినంగా శిక్షించాలా అని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఆలూరు నియోజకవర్గంలో మాత్రం హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. బలరాం, అంటే ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. వైసీపీ పక్ష నేతలు మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యేను అరెస్టుకు దారితీసిన కారణాలపై అధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఇంతవరకు పోలీసుల నుండి ఎలాంటి మీడియా సమావేశం కానీ ఏ కేసులు నమోదు చేశారు అనేదాన్ని పూర్తిగా బయట పెట్టని పరిస్థితి. అయితే వైసీపీ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం పూర్తి కారణం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసు కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కార్యకర్త పైన దాడి జరిగేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా తన కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న సందర్భంలో
అక్కడ ఏదైతే చిప్పగిరి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి ఘర్షణలో తన కార్యకర్తను కాపాడకు వెళ్ళినటువంటి వ్యక్తి పైన రివర్స్ కేసులు పెట్టడం ఏంటి అంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యతలపైనే కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అనేది వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు మాత్రం ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేని ప్రజాస్వామ్య పద్ధతిలోన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్పీకర్ పర్మిషన్ ఉండాలనేది వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. అయితే ప్రజాస్వామ్యంగా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని పాటించలేదు. గతంలో ఏదైతే అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి సమయం 2:30 గంటల సమయంలో ఏవైతే సీసీ ఫుటేజ్ తన ఇంటికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పక్కన పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకొచ్చారు. ఇది ఉగ్రవాదన ఎవరైతే ఉగ్రవాదిని అరెస్ట్ చేస్తారో ఆ విధంగా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే దెబ్బలు తగిలినటువంటి వారిపైనే కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోకుండా పోలీసులు ఒక సైడ్గా వెళ్తున్నారు అనేది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఏదైనా నిరసన చేస్తే కేసులు నమోదవుతున్నాయి, ఎవరైనా పరామర్శించకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. కౌంటర్ కేసులు పెడుతూ తమని ఇబ్బందికి గురి చేసే విధంగా ఉంది అనేది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిప్పగిరి మండలంలో మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరుకోవడం జరిగింది. బలరాం ప్రసాద్, అంటే ఇప్పటికే వైసీపీ నేతలు నిరసన ఆందోళన తెలియజేస్తూ ఉన్నారు. వారి డిమాండ్స్ ఏంటి? నెక్స్ట్ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో వైసీపీ శ్రేణులు ఉన్నారు? వైసీపీ నేతలు మాత్రం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక మంది వెళ్ళడం జరిగింది. వీటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము, టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్తాము అంటున్నారు. అయితే టీడీపీ నేతలుగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి నుండి దళిత మహిళపైన దాడి చేయడం కరెక్ట్ కాదు, ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి చెబుతున్నారు. అయితే ఈ ఘర్షణ మాత్రం ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం ఆ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ప్రజల్లో మాత్రం ఒక భయోందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో దాడులు, ప్రతి దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే చిప్పగిరి మండలం అంటేనే నేమకల్లు, బెల్డోని ఇవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాల్లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.